హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రిబ్బన్ యూస్ చేసి వీడియోలో చూపించిన అందమైన ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను 1 ఇంచ్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. సెంటీమీటర్స్లో వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి. లెంత్ వచ్చి 8 సెంటీమీటర్స్. ఇప్పుడు రిబ్బన్ చివరి అంచుల్ని లైటర్ యూస్ చేసి వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్అప్ ఇవ్వాలి. చేయడం వల్ల రిబ్బన్ చివరన పీచులుగా రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం 10 రిబ్బన్ పీసులు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ ఫ్లవర్ని చేయడానికి టోటల్గా 10 పెటల్స్ యూస్ చేస్తున్నాం. అందుకే 10 రిబ్బన్ పీసెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ రిబ్బన్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా సగానికి మడత పెట్టుకోవాలి. అలా మడత పెట్టిన తర్వాత ఓపెన్ సైడ్ ఉన్న అంచుల్ని వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టడం వల్ల ప్లీట్స్ అనేవి ఫామ్ అయినాయి కదండి. ఈ ప్లీట్స్ని హోల్డ్ చేయడానికి ట్వీజర్ని యూస్ చేస్తున్నాము. ఇప్పుడు లైటర్ తీసుకొని ఆ ఫోల్డ్స్ని హీట్ టచ్అప్ ఇచ్చి సెక్యూర్ చేస్తున్నాం. చూశారు కదా, హీట్ టచ్అప్ ఇవ్వడం వల్ల ఆ ప్లీట్స్ అనేవి ఎలా ఫిక్స్ అయినాయో. అదేవిధంగా మిగిలిన 9 పెటల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దారం ఎక్కించిన సూదిని తీసుకొని అన్ని పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ పెటల్స్ ఇన్సర్షన్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పెటల్స్ 2 చివర్లో ఉన్న దారాన్ని దగ్గరికి తీసుకొని కలిపి ముడి వేసుకోవాలి. వేయడం అయిపోయిన తర్వాత మిగిలిన దారాన్ని సిజర్ సహాయంతో కత్తిరించుకోవాలి. ఇప్పుడు పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దారం ఎక్కించిన సూదిని తీసుకొని ఇప్పుడు ఈచ్ పెటల్కి సెంటర్ నుంచి 1 సెంటీమీటర్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ ఇవ్వాలి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ ఒక పాయింట్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఫ్లవర్కి ఫ్రంట్ సైడ్ ఇస్తున్నామా బ్యాక్ సైడ్ ఇస్తున్నామా స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు రాంగ్ సైడ్ కనుక స్టిచ్చింగ్ ఇచ్చినట్టయితే ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్ వచ్చి ఇక్కడ పెటల్కి 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ ఇస్తున్నాము, అదర్ సైడ్ వదిలేసి. ఇలా అన్ని పెటల్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్లవర్కి 2 వైపులు ఉండే దారాన్ని కొంచెం దగ్గరగా లాగాలి. దారాన్ని దగ్గరగా లాగడం పూర్తయిన తర్వాత సెక్యూర్ నాట్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది బేబీ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. అలాగే హెయిర్ క్లిప్స్, హెడ్ బ్యాండ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, బ్రూచ్ వర్క్స్ ఎక్సెట్రా మీకు నచ్చిన దాంట్లో యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈచ్ పెటల్ని వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఫ్లవర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.